జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తబంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మరియు శ్రీ గురుదత్త ప్రభులతో నాకున్న శ్రీ గురుదత్త ప్రభులు నాపై ఇచ్చిన ఆశీర్వాదంతో నాకు తెలిసిన విషయాలు కూడా మనము వీడియోలలో పోస్ట్ చేసుకొని మనం డిస్కస్ చేసుకొని పోస్ట్ చేసుకుంటున్నాం కదండి ఓం దత్త ఛానల్లో. దానికి శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి కృతజ్ఞతలండి. మీకు కూడా నమస్కారాలు. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ, నిరాకార తత్వము, జ్యోతి స్వరూపం మాత్రమే. శ్రీ గురుదత్త ప్రభులు కలియుగంలో ప్రత్యక్షంగా అవతరించడం జరిగిందండి. అందులో శ్రీపాద శ్రీ వల్లభ ప్రభుల అవతారం తీసుకున్నాడు. ఆ అవతారము యొక్క నియమాలు, సిస్టమేటిక్ మొత్తం ప్రాజ్ఞ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది, నడుస్తుందండి. మనము ఆ విషయాన్ని ఉపయోగించుకొని శ్రీపాద శ్రీ వల్లభుల చరితామృతము ఇప్పటికి 4 అధ్యాయాలు చదువుకున్నాం కదండి. అందులో కొన్ని నాకు అర్థమైన విషయాలు మీకు చెప్తూ, నాకు ఇంతకుముందు గ్రంథాల్లో శ్రీ గురుదత్త ప్రభులు అర్థమయ్యేలా చేసిన విషయాలు కూడా మీతో పంచుకుంటడం జరుగుతుంది కదండి. అందులో ఇప్పటికే 2 వీడియోలు చేసుకున్నాం. మనం ఇది చెప్తున్నా నేను. ఇంకో విషయం ఏంటంటే, మళ్ళీ గురువారం రోజు ఒక్కొక్క అధ్యాయము, అంటే 5వ అధ్యాయము గురువారం, మళ్ళీ 6వ అధ్యాయం మళ్ళీ గురువారం, ఇట్లా చదువుకొని మనము శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పాత్రలు అయిదామండి. మీరు శ్రద్ధగా వీక్షించి మీరు కూడా ఈ వీడియోలను, ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకొని శ్రీపాద శ్రీ వల్లభుల ప్రభుల ఆశీర్వాదం వారి ప్రభావమే నడుస్తుంది కాబట్టి వాటిని ఆ వెలుతురులోకి వెళ్ళి మన యొక్క పాపకర్మలు క్షయం చేసుకొని మనము పురోగతిని సాధించాలని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో నాకు తెలిసిన విషయం మీకు చెప్పడం జరుగుతుంది. దత్తార్పణం. జయ గురుదత్త. అయితే ఇప్పుడు అందులో మనము ఇప్పుడు చదువుకున్న అధ్యాయాలలో శ్రీ గురుదత్త ప్రభులు నాకు తెలిసిన విషయాలు కూడా మిక్స్ అవుతుంటాయండి, వినండి. అయితే శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ, అందులో విషయం ఉంది. నా కారణ శరీరం ఎలా ఉంటుంది, నా సూక్ష్మ శరీరం ఎలా ఉంటుంది అనేది, సూక్ష్మ శరీరం అంతా వ్యాపించి ఉంటుంది, కారణ శరీరం భూమండలాలు మొత్తం విశ్వాన్ని వ్యాపించి ఉంటుందని శ్రీపాద శ్రీ వల్లభులు చెప్పిండ్రు. అంటే ఎవరండి వారు? పరమాత్మ కాకపోతే ఇంకెవరు? అలా ఉంటుందండి విషయాలు. నేను చాలా దానికి బాగా పెద్ద విషయాలు మనకు అర్థం కూడా కావండి. మనం అయితే నాకు దత్తప్రభుత్వంలో కొద్దిగా అర్థమవుతుంది. నేను రివీల్ అంటే ఓపెన్ చేసి చెప్పడం వల్ల దానికి అర్థం కాక మీరు పక్కకు జరుగుతారు. కాబట్టి నేను ఎందుకు చెప్పలేకపోతున్నా అంటే, మీరు సాధన చేయండి. సాధన చేస్తే నేను చెప్పే విషయాలు రిసీవ్ అవుతాయండి. అంతవరకు కావు. ఎందుకంటే మనము ఒక పొర కప్పుకొని ఉన్నప్పుడు, మాయ అనే పొర కప్పుకున్నప్పుడు ఇది రిసీవ్ కాదండి. అందుకే నేను ఏం చెప్తున్నా మీకు, మీరు జాగ్రత్తగా వింటూ పరమాత్మ జ్ఞానాన్ని వింటూ సాధన కంపల్సరీ చేయండి. సాధన చేస్తేనే ఏ గ్రంథం చదివినా, ఎవరి వీడియోస్ విన్నా మీకు కావలసిన జ్ఞానం 100% రిసీవ్ అవుతుంది. దత్తప్రభు దయ వల్ల రిసీవ్ అవుతుంది. చూడండి. ఇంకా లేకపోతే చదువుకొని, ఇప్పుడు నేను చదువుతూ వెళ్ళినా అండి, ఇంతకుముందు పారాయణలు చదువుతూ వెళ్తున్నప్పుడు దానిలో నాకు శ్రమ అవుతుంది. ఫస్ట్ పాయింట్, మీరు వింటా ఉంటే మీకు శ్రమ అవుతుంది. శ్రమనే కానీ అలా ఉన్న జ్ఞానం రిసీవ్ చేసుకుంటే శ్రమ కాదు. ఎన్ని గంటలని వినగలుగుతారు. ఇది విషయం అండి. మీరు దాంట్లో విషయం స్వీకరించే కూర్చొని జయగురుదత్తాన్ని కూర్చొని వింటూ ఉంటే అది మీకు సమయం కూడా తెలియదండి. మీకు తెలియని విషయాలు తెలియని విషయాలు అందులో వస్తాయి. అవి మీకు ఎలా అర్థం కావాలో శ్రీ గురుదత్త ఆశీర్వాదంతో అర్థమవుతూ ఉంటాయి. ఇది గుర్తించాలి ఫస్ట్. ఎవరికి ఎలా అర్థమవుతుందో మనకు తెలియదు. దాన్ని గుర్తించి మనము స్వీకరించుకుంటూ వెళ్తూ ఉంటే మనము పురోగతి సాధిస్తూ ఉంటాం. మన ఆత్మ ప్రయాణంలో, మన జీవిత గమనంలో అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకొక విషయం అండి, శ్రీ గురుదత్త ప్రభుల గురించిన జ్ఞానంలో కానీ, పరమాత్మ జ్ఞానంలో కానీ, ఆత్మజ్ఞానం ఇవన్నీ ఒకటే అండి. వెళ్తూ ఉంటే మన దగ్గర పాజిటివ్ ఎనర్జీ చాలా రిసీవ్ అవుతుందండి. పాజిటివ్ ఎనర్జీ చాలా ఇట్లా అట్రాక్టివ్గా కనిపిస్తాం మనం. మీకు ఆల్రెడీ ఇదివరకు చెప్పిన నేను మళ్ళీ చెప్తాను మీకు కొద్దిగా ఇంకా ఎక్కువ. ఎలా అంటే, మనము సపోజ్ ఇప్పుడు ఎవరినో అంటే మెరుపులను చూసి ఆకర్షణ అవుతుంది కదండి. ఆకర్షణ ఏదో మనం ఆకర్షణ వెళ్తాం, అది వేరే విషయం.
కానీ మనము ఈ జ్ఞానం సంపాదించుకొని మనం ధ్యాన సాధన వెళ్తూ ఉంటే ఇతి బాధలు అంటారా మిగతా అన్ని పక్కన జరుగుతాయండి. దత్తార్పణ దత్తప్రదేయ వలన ఇది నిజమండి. అయితే ఇందులో ఏమైతే అంటే మనకు మనము స్ట్రాంగ్ అవుతూ ఉంటాం. స్ట్రాంగ్ అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే పెద్ద పెద్ద కార్లలో, పెద్ద పెద్ద బిల్డింగ్లలో, పెద్ద పెద్ద మ్యాన్షన్స్లో ఉంటేనే మనం అంటే బాగా స్ట్రాంగ్ అన్నట్టు కాదు. ఆత్మజ్ఞానం సంపాదించుకొని స్ట్రాంగ్ అవుతూనే దాన్ని స్ట్రాంగ్, అది ఒరిజినల్. ఇవి కాదు, అది తాత్కాలికమైనవి అండి, వెళ్ళిపోతాయి కదా. శరీరం కూడా అయిపోతూ ఉంటుంది. శరీరం ఏం అయిపోతుంది, శరీరం ఉంటుందా? ఉండదు కదా. అయితే మీకు ఏం చెప్తున్నా అంటే మనం ఎలా అయితే ఈ ధ్యాన సాధనలో పరమాత్మ జ్ఞానములు తెలుసుకుంటూ ధ్యాన సాధన చేస్తూ ఉంటే మనం ఎంత పర్ఫెక్టో అంత పర్ఫెక్ట్ అవుతాం. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ మన పనులు సునాయాసంగా జరుగుతూ ఉంటాయి. ఇతి బాధలు అంటే నథింగ్, జరుగుతూనే ఉంటాయి. ఏదైనా తట్టుకునే కెపాసిటీ వస్తుంది. అయితే చుట్టుపక్కల వారికి ఈర్షలు కూడా కలుగుతాయండి. తార్పణం ఎందుకు? వారి దగ్గర నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది కదండి. నెగిటివ్ ఫోర్స్ కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు. జస్ట్ లైక్ కలిపురుషు అనుకోండి, తప్పేం లేదు. తార్పణ దత్తప్రభు చెప్పిన విషయమే. ఆయనే మనలా పిన్ పాయింట్ చేస్తూ ఉంటారు. ఎందుకు? మనం కూడా కలుషితం చేయాలని. వాళ్ళు కలుషితమే ఉన్నారు కదా. వాళ్ళు మొత్తం బురద రాసుకొని పెంట అంటే మనం వైట్ డ్రెస్ వేసుకొని ప్రశాంతంగా వైట్గా ఉన్నట్టు ఉంటాం. వాళ్ళు అట్లా కాదు, మొత్తం బురద రాసుకొని బురదలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటారు. ఇట్లా అంటే చిలకరిస్తే మనదే పడుతుంది. అది చిలకరించేలాగా చేస్తాడు అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ. అంతకన్నా మనము వేరే వర్డ్స్ వాడద్దు, అవసరం లేదు మనకు. ఆ దానితో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏం కాదు, మనకేం కాదు, మనం వెళ్ళే కాడికి వారికి బాధ కలుగుతుంది. మ్యాక్సిమము మనము ఆ సాధనలో ఉంటూ మంచి ప్లేస్లోకి వెళ్ళాలి, మంచి క్షేత్రాలకు వెళ్ళే ప్రయత్నమే చేయాలి. అయితే ఆటోమేటిక్గా వాళ్ళు దూరం అయిపోతారు. ఇప్పుడు మీరు వెళ్ళిన ఒక ప్లేస్లకు, మీరు సాధన పరులు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఏమున్నదో అక్కడ ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకుందాం, వాళ్ళు మిమ్మల్ని తట్టుకోలేకపోతారు. వాళ్ళే వెళ్ళిపోతారు అక్కడ నుండి. మనం వెళ్ళిన కాడ ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనుషులలో కానీ, ఆ ఏరియాలో కానీ, ఆ ఇంట్లో కానీ ఉంటే ఫస్ట్ మనకు ఏం జరుగుతుందంటే గడబడవుతుంది. కడుపులో వెళ్ళిపో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది మన ఆత్మ. మనం వెళ్ళే ప్రయత్నము చేయాలి. లేదు తప్పని పరిస్థితి ఉండాల్సి వస్తే మన పవర్ మరీ ఉంటే, ఒరిజినల్ బాగా స్ట్రాంగ్ ఉంటే అక్కడ ఉన్న నెగిటివ్ ఫోర్స్ మొత్తం పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది, నీకు అనుకూలం అయిపోతుంది. ఇలా జరుగుతుంది. ఎవరు అవసరం లేదు. ఎగ్జాంపుల్ నేనే 100% నేనే చెప్తున్నాను. నాదే ప్రత్యక్ష అనుభవం ఇది. అక్కడ ఉన్నది ఎంత పెద్దదైనా మనం చేసే సాధన ఎక్కువ ఉంటే, బాగా కాస్మిక్ అనేది నింపుకొని ఉంటే అది మొత్తం నెగిటివ్ పోయి పాజిటివ్ అయిపోతుంది. మనకేం నష్టం జరిగేది, మనం ఇతరులకు మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఇలా ఉంటుందండి, ఇవి నా అనుభవాలు. అందుకే సాధన చేయండి అని చెప్పేది అందుకే నేను. అప్పుడు మీ ఇంట్లో మీరు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, మీ శ్రేయాభిలాషులకు మీరు దగ్గరికి వెళ్తే వారికి ఎంతమంది జరుగుతుంది కావచ్చు. ఇది విషయం అండి, దీన్ని గుర్తుంచుకోండి, మీకు ఉపయోగపడతాయి ఇవన్నీ. నేను చాలా గోప్యమైన విషయాలే, పెద్ద విషయాలు చెప్తున్నా, కానీ మీరు అనుభవంలోకి తీసుకొచ్చుకుంటే చాలా మంచిది. అనుభవంలోకి తీసుకొచ్చుకున్నప్పుడు మీకు సంతోషం కలుగుతుంది, అంతవరకు కలగదు. ఎందుకంటే మీ దగ్గర ఒక ఎంతో కొంత ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అది కరగపడాలి కదా, వెళ్ళిపోవాలి కదా. ఫ్రెష్ మీరు ఇట్లా ప్రెస్ చేసినట్టు అది వెళ్ళిపోవచ్చు, బయటికి వెళ్ళిపోవాలి. ఆ విషయము మీకు అనుభవం అడిగితే అది వెళ్ళిపోయిందని అర్థమైనప్పుడు అప్పుడు అర్థమవుతుంది, ఓకే ఇది విషయం అని. ఇంకొక విషయం, ఏం జరిగినా మీకు పాజిటివిటీ అంటే మంచి విషయాలే గ్రహించబడతాయి మీ మనసులోకి, చెడు విషయాలు రావు. చెడు విషయాలు వెళ్ళిపోతాయి పక్కకు, తార్పణం. అది మనకు తెలియదు, ఎందుకు అనేది తెలియదు. ఇంత పెద్ద విషయాలు జరుగుతాయండి మనము ఈ సాధన చేస్తే. నేను ప్రత్యేకంగా కూర్చొని ఆయన ఇచ్చిన జ్ఞానము శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అని గుర్తించడం ఎక్కువ అంటే, నేను చెప్పుతూ కరకండిగా గట్టిగా చెప్పుతూ మీకు చెయ్యమని చెప్తున్నా. అంత ఈజీ కాదు కదండి. ఆయన ఇచ్చిన జ్ఞానము అంత పెద్ద, ఆయన చెప్పుతూ నేను ఆయనను గుర్తించిన విషయం కూడా మీకు చెప్తున్నా. మీరు చేస్తే మీకు జరిగే లాభం ఏంటి చెప్తున్నా. ఇది మీరు చేస్తే ఆయనను కూడా మీరు గుర్తిస్తారు, ఆయన ఆశీర్వాదం కూడా వస్తుంది ఆటోమేటిక్గా. అయితే ఇది అందరూ చెయ్యరండి, సాధన చేస్తారు, చెప్పే జ్ఞానం మాత్రం శ్రీ గురుదత్తప్పుడు ఎవరికి ఇవ్వడు. తార్పణం
నాకు ఇచ్చిండు. శ్రీ గురు దత్తప్రభుడు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలండి. కృతజ్ఞత తెలియజేస్తున్నా మీ తరఫున కూడా. ఇలా ఉంటుందండి, బాగా పెద్ద గోప్యమైన విషయాలు ఉంటాయి. ఆయన మనకు తెలియడం జరుగుతుంది. దాన్ని మనము ప్రాక్టికాలిటీలో పెట్టినప్పుడు జరుగుతూ ఉంటాయి. ఏమేమి జరగాలో ఏమేమి చేయాలో తండ్రి నడిపిస్తూ ఉంటాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనం పట్టుకునేది పరమాత్మ పాదాలు. ఆయన దగ్గరికి వెళ్ళి వెలువడిన ఆత్మలం మనం. నిన్ను నన్ను ఉద్ధరించి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనదే. ఆయన వచ్చిండు కాబట్టి మనం వచ్చింది గుర్తించి దాన్ని ఉపయోగించుకోవాలంటే ఏంటి చేయాల్సింది? ఇదే సద్గ్రంథ పారాయణం, సత్సాంగత్యం అందుకే అంటున్నా. మంచి వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచి తెలుస్తూ ఉంటాయి మనకు. మీరు మంచి చెప్పగలుగుతారు, వాళ్ళు వింటారు. తర్వాత డైలీ మార్నింగ్ సాధన. ఇంతే మీరు చేసేది. తర్వాత ఏం జరుగుతుంది మీ జీవితంలో, ఎలా ముందుకెళ్తారో చూడండి. దాన్ని బట్టి మీకు ఎలా అర్థమైతే అలా మీరు ఉపయోగించుకోండి. చెప్పాలి అనే ఆలోచన వచ్చినా ఆఖరికు కనీసం శ్రీ గురు చరితామృతం చదవండి, శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం చదవండి అని చెప్పచ్చు. ఇది నాకు తెలిసి శ్రీ గురుదత్త ప్రభులు ఆజ్ఞ ఇస్తాడు అనుకుంటున్నా. మన అదృష్టం, మీ అదృష్టం, నా అదృష్టం. నేనైతే ఇస్తున్నా అండి. అయితే ఒకటి ఏంటంటే ఇందులో విషయం ఉందండి. మనం ఇచ్చినంత మాత్రాన వాళ్ళు చదవాలని ఏం లేదండి. నా ప్రయత్నం అంతా అదే. వాళ్ళు చదువుతలేరనే నేనే చదవడం మొదలు పెడుతున్నా, వింటారేమో అని. ఆ వినడం కూడా దత్తార్పణం, జయ గురుదత్త. ఇక నేను ఏమనకూడదు, నా నోట్లోకి వెళ్ళి రావద్దని అంటలేను. నేను వింటే మీకే మంచిదని చెప్తుంటే బాగా చాలామందికి చెప్పినండి. నేను చాలా గ్రంథాలు బాగా ఇష్టంగా ఇచ్చిన. అరే నేను తెలుసుకున్న విషయము నంచుకుంది కదా, నింతమైన నిగుడమైన రహస్యాలు తెలుస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు 2006 నుంచి నేను అంతగా బాగా పెద్ద మొత్తంలో ఇచ్చి తీసుకొచ్చిన అండి. అరే దత్తార్పణం చాలామంది ఇళ్ళల్లో ఉన్నాయి, ఇప్పటికి కూడా లేవని కాదు. వారేమో పక్క పెట్టలే గ్రంథం మంచిగా దేవుడి రూపంలో పెట్టుకున్నారు దత్తార్పణం. అయితే దాన్ని చదవలేకపోతున్నారు వాళ్ళు. సిద్ధమంగళ స్తోత్రము చాలా పవర్ఫుల్ అండి. సిద్ధమంగళ స్తోత్రం కూడా శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో ఉన్నది. అవి నేను పిఠాపురంకి వెళ్ళి ఇంత బంచి తీసుకొచ్చి లామినేషన్తో ఉన్నాయి. చాలామందికి ఇళ్ళకి వెళ్ళి మరి ఇచ్చొచ్చిన. చదవండి మంచి జరుగుతుందని. పిల్లలకు, పెద్దలకు అందరికి ఇచ్చిన. ఎవ్వరు చదవలేదండి. సరే తార్పణం జయగురుదత్త చదివిన వాళ్ళ అదృష్టవంతులు వారి ఇట్లా మాత్రం ఉన్నాయి ఇప్పుడు కూడా. అయితే నేనేం చెప్తున్నా, మనం చదివితే ఏం జరుగుతుంది అన్న విషయము వారికి అర్థమవుతలేదు. వారికి అర్థమవుతలేదు అన్న విషయంలో నేను నెగిటివ్ ఏం అనలేను. ఎందుకంటే వారికి యోగం లేదు అని కూడా అనరాదు. దత్తప్రభు దయ, ఆయన ఇష్టం. నా ప్రయత్నంలో మాత్రం లోపం లేదండి. నేను కూడా అదే చదువుతూ ఉంటే ఏమవుతుందంటే వెళ్తూ ఉంది. నేనేదో దాని ఏమంటారంటే మధ్యలో ఎక్స్ప్లెనేషన్ చేయండి పోతూ ఉంటాయి, వర్డ్స్ స్కిప్ అవుతాయి. బాగా అదృష్టవంతులు, అదృష్టం ఉన్నవారు వారు చదువుతా ఉంటే చాలా అర్థమవుతుందండి. ఇంకా జయ గురుదత్త అని చదివిన అర్థమవుతుంది. అది ఒక్కసారి ఫస్ట్ స్టార్ట్ చేసిన వారు, విన్నవారు సాధన చేసినాక మరీ చదవండి ఎట్లా అర్థమవుతుందో. అంటే నాకు అర్థమైనవి మీకు అర్థం కావాలని ఏం లేదు. నాది ఎంత కర్మ ఉందో, నా ఎంత పాపకర్మలు ఉన్నాయో అవన్నీ సరే తార్పణం ఎన్ని జన్మల పాపకర్మలు, ఎన్ని సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, ఆగామి కర్మలు ఇవన్నీ ఎన్ని ఉన్నాయో నాకు ఎంత అర్థమవుతుందో అంతే అర్థమవుతుంది. మీకు ఇంత అర్థమైతే కావచ్చు. తార్పణం దత్తప్రభుదేవ వల్ల మనం ఏం చేయగలుగుతామండి. ఎవరు అదృష్టం వారిది, ఎవరు పూర్వజన సుకృతం వారిది. అందుకే మిమ్మల్ని కూడా చదవండి. అంటే నేను చదివిన వీడియో అన్నది యాజ్ ఇట్ ఈజ్, అలా అక్షరం కూడా నేను తేడా లేకుండా చదివినాడు దత్తార్పణం. అవి వింటా ఉంటే మీకు మీ అదృష్టం అర్థమైతే కావచ్చు పెద్ద పెద్ద విషయాలే. అయితే అది ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలంటే సాధన కూడా చేయాలండి. నేను చెప్పేది అదే, సాధన మీరు చేస్తూ చదివితే చాలా విషయాలు అర్థమవుతాయి. ఇది చాలా దాని ఏమంటారు చాలా గోప్యమైన విషయాలు అర్థమవుతాయి. అర్థమైన విషయాలు మీరు పంచుకోవాలనేది పంచుకోకూడదు అనేది మీ ఇష్టం, నా ఇష్టం ఉంటుంది, దత్తప్రభు ఇష్టం. ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే మీ పిల్లలకు, మీ భార్య పిల్లలకు, మీ భర్తకు మీరు చెప్పచ్చు. చెప్పి వాళ్ళను కూడా ప్రేమగా మీరు చేసే సాధనలో వారిని కూడా పాలు పంచుకునేలా చెయ్యాలి. ఇది మాత్రం చేయండి. తర్వాత మిగతా వారికి ఎవరికి చెప్పేది దత్తప్రభు ఇష్టం. ఇది ఇంట్లో మాత్రం బలవంతంగానే చేసుకోవాలండి. భర్త వినడు అంటే జయ గురుదత్త అని చెప్పండి, కనీసం చెప్పండి. ఇక మగవారి కంటే ఏం ప్రాబ్లం ఉండదండి, వాళ్ళ భార్యను కూడా ఒప్పించుకోవచ్చు. అది ఇంకోటి ఏంటంటే మీది నా ఇష్టం ఏమి ఉండదండి. మీరు ఒకవేళ
మీరు ఒకవేళ మీకు ఇష్టంగా చేయాలి, ఇష్టం కలిగింది అనుకుంటే జయ గురుదత్త అని మొదలుపెట్టి చెప్పండి. ప్రతి మాట ముందు జయ గురుదత్త మనసులో అనుకొని చెప్పండి విషయం చెప్తూ ఎవరికైనా. అది రిసీవ్ అవుతుంది, వారికి వెళ్ళిపోతుంది మాట, మీరు చెప్పే మాట. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో వారికి ఎలా అర్థం కావాలో అలా అర్థమవుతుంది. జయ గురుదత్త అని మనసులో అనుకో చెప్పండి. అది కూడా పుణ్యమండి, అది కూడా పుణ్యమే. దాంతో కూడా మన పాపకర్మలు క్షేమవుతాయి. అది కూడా ఒక సాధనే. నేను చెప్పేది కూడా ఒక సాధనే, మీకు చెప్పిన చాలాసార్లు. ఇప్పుడు కూడా నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, మనము ఇప్పటికి 4 అధ్యాయాలు చదువుకున్నాం, కానీ దానిలో విషయాలు చెప్పుకుంటూ ప్రతి గురువారం మాత్రమే ఒక్కొక్క అధ్యాయం పారాయణం చేద్దామండి. ఎందుకంటే అంత మంచి గ్రంథం అండి. నాకు ఏంటంటే దాన్ని ఏదో చదువుకుని ఇట్లా దాని ఏమంటారు, ఒక మషిన్ లాగా చదువుకుని వెళ్ళడం అనేది నచ్చడం లేదండి నాకు. కాబట్టి నేను మళ్ళీ దత్తప్రభును అడిగి, తండ్రి ఎట్లా అంటే గురువారం చెయ్యి, ఆ లోపు నేను జ్ఞానం ఇస్తూ ఉంటా. ఆ జ్ఞానం మీరు అందులో ఉన్న ఆ శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో జ్ఞానాన్ని క్రోడీకరిస్తూ, అంటే ప్రామాణికం చూపిస్తూ, నీకున్న గ్రంథాలను ప్రామాణికం చూపిస్తూ నువ్వు చెప్పు బిడ్డ అని నాకు దత్తప్రభుల ఆశీర్వాదం ఇచ్చేనండి. అందుకే మళ్ళీ ఇలా చేయడం జరుగుతుంది. అది కూడా నేను ఎందుకంటే మరీ మాట్లాడుతూ రిపీట్ వర్డ్స్ రావద్దన్న ఆలోచనతోనే చిన్నగానే చేయాలన్న ఆలోచన. ఆయన ఇష్టం అండి, నాది ఏం లేదండి. నేను చేయడము కూర్చోవడమే నా ఇష్టం, నేను సమయం ఇవ్వడమే నా ఇష్టం. తర్వాత ఏం జరుగుతుంది, ఎలా చేపిస్తారు అనేది అంత ఆయన ఇష్టమే. ఇది చాలా పెద్ద విషయాలు నేను చెప్తున్నా, మీరు వినండి. ఎందుకంటే వినండి అంటే పాత వీడియోలు కూడా వినొచ్చు, అందులో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. కొత్త వారు వచ్చిన వాళ్ళు కొత్త వీడియోస్ కూడా మళ్ళీ విన్నా కానీ పాత వీడియోలు వచ్చిన విషయాలు బాగా కొత్త వీడియోలు వస్తాయండి. పాత వీడియోలు వినాలే. మనము సరైన మార్గంలో వెళ్ళాలంటే, ఆయన పాదుకలు పట్టుకోవాలంటే అందులో చాలా ప్రేమగా చెప్పిన వీడియోలు ఉన్నాయండి. నేను చాలా ప్రేమగా చెప్పిన, ఆయన ఇచ్చిన జ్ఞానము ప్రేమగానే నాకు ఆయన పాదుకలు పట్టుకున్నా అండి. మీరు కూడా పట్టుకుంటే ఏం జరుగుతుంది అన్న విషయమే నాకు తెలిసిన అనుభవం చెప్తున్నా. దాన్ని మీరు నిజంగా ప్రేమగా మీరు కూడా ఇట్లా రిసీవ్ చేసుకొని ముందుకు నడవండి. అప్పుడు జరిగే అద్భుతాలు చూడండి. మనం వచ్చింది మాత్రం ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మను శుద్ధి చేసుకొని పాపకర్మలు క్షయం చేసుకొని, అలాగే మన కాస్మిక్ ఎనర్జీని చాలా స్ట్రాంగ్గా రిసీవ్ చేసుకొని మన ఆత్మను బాగా స్ట్రాంగ్ చేసుకొని బాగా ఆ కాస్మిక్ ఎనర్జీతో ఆత్మస్థైర్యం నింపుకొని పాప పుణ్యకర్మలు 2 క్లీన్ చేసుకొని పరమాత్మలో లీనమయ్యే కొరకే జన్మ తీసుకోవడం జరిగిందండి. దత్తార్పణం. ఇందుకే మనం వచ్చినాం, వేరే విషయాలు మాత్రం కాదు. అవన్నీ ఆకర్షణలే, అవన్నీ మళ్ళీ మభ్యపెట్టుతాయి. కొద్దిగా కష్టమవుతుందండి విషయాలు వినడము, కష్టమే. కానీ కొద్దిగా మీకు కూడా అర్థం అంటే కొద్దిగా అర్థం అవుతలేండి. జగురుదత్త అనుకోండి వినండి, మీ ఇష్టదేవుని పేరు తీసుకుని కూడా వినండి, తప్పేం లేదు. ఆయన కూడా చెప్తా, వాళ్ళందరూ మన వాళ్ళే కదండి, మన శ్రేయాభిలాషులే. ఇప్పుడు నీ ఇష్టదైవము అన్నప్పుడు నీ ఇష్టదేవుని మంచిగా కొడుతుంది కదా. మరి దత్తార్పణం, ఆ ఇష్టదేవం ఎవరు? దత్తప్రభే. ఇంకోటి దేవతల స్వరూపమే కదా ఆ అమ్మ. కానీ ఇష్టదేవము మళ్ళీ అద్దంటదా? మీరు ఆత్మ శుద్ధి చేసుకొని ఆత్మజ్ఞానం పొంది పరమాత్మ లీనమవుతాం అమ్మ అంటే అమ్మ అద్దంటది అంటారా? ఇంక చాలా సంతోషపడుతుంది, చాలా చేస్తుంది మీకు. అందుకే ఇష్టదేవాన్ని కూడా మీరు ఆ ఇష్టదేవుని నామం తలుచుకొని కూడా మీరు ముందుకెళ్ళచ్చు. ఇప్పుడు పొద్దున్న 4 గంటలకు నుంచి 4:50 మధ్యలో మీరు కూర్చోవాలన్నా కదా, మీ ఇష్టదేవాన్ని నామం తలుచుకోండి. అట్లయితే జపంలాగా తలుచుకుంటూ కూర్చోండి. అది కూడా అది అమ్మ వాళ్ళు ఎంత సంతోషపడతారు చూడండి. వాళ్ళు మీకు ఎంత మీకు దారి చూపిస్తారు చూడండి. ఎవరైనా మనలో బాగు చేసేందుకు వచ్చారండి వీడికి. మనకు ఇష్టదైవం మీద నీ ప్రేమ కలిగిందంటే నువ్వు ఎన్నో జనంలో పుణ్యమే. అది అంత ఈజీ ఏం కాదు. కష్టాలు వస్తున్నాయంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళేందుకే. అది ఎందుకు రావు, అవి నిన్ను పరిచయం చేసేందుకు వస్తలేవు. నువ్వు కర్మలు కడుగుకోవాలే, ఇక్కడికి వచ్చిందే కర్మలు కడుగుకునే కొరకే. ఇష్టదైవము పరమాత్ముడు అంటావా, ఇష్టదైవం అంటే ఎవరైనా కానివ్వండి, మీరు ఇష్టదైవం నామమే ఆ 4:50 మధ్యలో స్మరణ చేసుకుంటుండండి. ఎలా జరుగుతుంది చూడండి. ఎవరిని మనము వాళ్ళు ఎవ్వరు నీకు సహకరిస్తారు అనుకోవద్దు. ఇప్పుడు కూడా ఇలా ఉన్నామంటే వారి ఆశీర్వాదమే. అట్లా అంత ఈజీ ఏం కాదు, అది పెద్ద విషయాలు ఇవి. వారు లేనిది మనం కాదండి, మనమేమో గాలికలు ఉడిపల్లే. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎవరైతే మన అమ్మ నాన్న మొక్కిండ్రో, మన తాత ముత్తాతలు మొక్కిన దేవతలు కూడా మన గృహదేవత ఇష్టదేవత, వాళ్ళందరూ కూడా మొక్కాల్సిందే. వాళ్ళని ఎవరిని అవాయిడ్ చేసే రూల్ కాదు ఇది. నేను చెప్పేది అవి కాదు.
వాళ్ళని ఇష్టంగా మొక్కుతూ ఈ జ్ఞానం చేయమిస్తుంది, ధ్యానం చేయమంటున్నాను నేను. అలాగే దత్తప్రభును మొక్కు, దత్తప్రభు నువ్వు పారాయణం చేయి, దత్తప్రభు యొక్క జ్ఞానం తెలుసుకోమంటున్నా. మొక్కు అంటే దేవుళ్ళ మొక్కమంటలేను, ఆయన జ్ఞానం తెలుసుకొని పరమాత్మను కాబట్టి ఆ జ్ఞానం తెలుసుకొని ఆయనకు కావాల్సింది సాధనే, ధ్యానము. దత్తయోగ సాధన చేస్తేనే పరమాత్మకి ఇష్టం. నీ కొబ్బరికాయ, నీ అగరబత్తి, నీ ఇంకేం అవసరం లేదు. ఇది నిజమైన విషయం. మన ఇష్టదేవం కూడా అవసరం లేదండి, మనమే అన్ని ఏర్పరచుకుంటున్నాము. లేదు ఇష్టం లేదు, అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా బలిచ్చినాము, సపోజ్ ఓ మెక్కర కోసినాము, తీసుకొచ్చి మళ్ళీ మనుషులే తింటారు, వాళ్ళే తింటారు కదా తీసుకొచ్చుకొని. అక్కడ ఉన్న దేవతలు తింటారా? అది కాదు, అది పెద్ద విషయాలు అవి. అవి అవసరమా అనవసరమా తర్వాత విషయం అది. కానీ మీరు చేసే పనులు మీరు చేస్తూ సాధన చేయండి. సాధన చేస్తే పరమాత్మకు ఇష్టం. మీ ఇష్టదేవం దగ్గర వెళ్ళేటప్పుడు పరమాత్మను తలుచుకుంటూ వెళ్ళండి, అది ఇష్టం. ఇదండి శ్రీ గురుదత్త ప్రభులో ఈరోజు మనకు ఇంత మంచి వీడియోను చేసుకొని మీతో పంచుకునే అదృష్టం కల్పించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులో కోటి కోటి సాష్టాంగ దండప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. నాకు సహకరించిన దేవతలందరూ కూడా కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి సాష్టాంగ దండప్రమాణాలు. మీరు కూడా ప్రశాంతంగా వీక్షించేందుకు మీకు కూడా ధన్యవాదాలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర, దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర, దత్త దిగంబర జై గురు దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.